అందరికీ వందనాలు, నమస్కారం. మరి మేము చేయించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా కొల్లూరుకు చెందిన దైవ సేవకులు రెవరెండ్ జయప్రకాష్ గారు ఒక గాథను మా దృష్టికి తీసుకొచ్చారు. అదేంటంటే జంపని దగ్గరలో ఉన్న ఒక చిన్న ఇంటిలో, చాలా చిన్న ఇల్లు, టెంపరీ హౌస్, 85 సంవత్సరాలు పైబడిన ఒక ముసలామె ఒంటరిగా జీవిస్తుంది. చాలా దుర్భర స్థితిలో ఉందని తెలియచెప్పారు. మరి ఆమెను చూడటానికి వెళుతున్నాము. ఆమె పరిస్థితిని గమనించి ఆమె కొద్దిగా సహాయం చేయాలని, అది డబ్బుల రూపంలో, వస్తు రూపంలో, అలాగే తినుబండారాలు, తదితర వస్తువులు ప్రొవిజన్ కూడా ఇచ్చి ఆమెను దర్శించాలని, ఆమె కొరకు ప్రార్థించాలని, ఆమెను బలపరచాలని మరి నాతో ఉన్న సహోదరుడు యోసేపు అనే సహోదరుని వెంట పెట్టుకొని పాస్టర్ గారు చెప్పిన మాటను బట్టి బయలుదేరుతున్నాం. మీరు కూడా మేము చేయించిన సేవ, ఆ వృద్ధ తల్లి యొక్క పరిస్థితిని చూసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా సేవా కార్యక్రమాల గురించి కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు పంపించండి. వందనాలు. ఇవన్నీ తెచ్చా తిను. ప్రార్థన చేసుకో, ప్రభు దగ్గరికి వెళ్తాం, దేవుడు సహాయం చేస్తాడు. సరేనా? మాకున్నదేదో కొద్దిగా ఇచ్చాం, కానీ సమస్తం ఇచ్చేవాడు ఆయన. చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. మరి తల్లిగారు ఎవరో తెలియదు నాయన. మరి ప్రాంతంలో, జంపని ప్రాంతంలో మరి ఇలా కాయలా పడి ఉన్నారని ఒక పాస్టర్ గారు చెప్తే విని ఇక్కడికి వచ్చాను. మరి చాలా పరిస్థితి తీవ్రంగా, ఘోరంగా ఉన్నది. అయినా కొద్ది సహాయం అందించి నీ ప్రేమను మాటల్లో, చేతల్లో చెప్పి వెళుతున్నాం. కేవలం నీ దయ వల్లనే ప్రభా ఇక్కడికి వచ్చాము. చెప్పగలిగింది ఏదో చెప్పాం, మరి ఇయ్యగలిగింది ఏదో ఇచ్చాము. దీవించి వెళుతున్నాం. మీరు ఆమెను దీవించండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, క్షేమాన్ని దయచేయండి, తన వారిని దీవించండి, కలిగిన వారందరినీ ఆశీర్వదించి ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకుని నాతో పాటు వచ్చిన సహోదరిని, నాకు చెప్పిన పాస్టర్ గారిని, మేము చేయించిన సేవను కూడా దీవించమని, ఈ మన్నవ ఫౌండేషన్ తరఫున చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. రైట్.